చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ తన పౌరులు వరదల్లో చిక్కుకుంటే వదిలేసింది అలాగే. పాక్ నిర్లక్ష్యానికి 10 మంది చనిపోయారు. శుక్రవారం ఆకస్మిక వరదల్లో 18 మంది వరదలో చిక్కుకుంటే వాళ్ళందరినీ కూడా మొత్తం నీటిలోనే వదిలేసిన పరిస్థితి. పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ వ్యవహరించినటువంటి తీరుని తీవ్రంగా అక్కడి ప్రజలే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాక్ నిర్లక్ష్యానికి 10 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అడపాదడపా చర్యలతో కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పాకిస్తాన్ ప్రభుత్వం సీరియస్నెస్ లేదు, తన ప్రజల్ని కాపాడుకునేటువంటి ఉద్దేశం పాకిస్తాన్కి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 18 మందిలో 10 మంది చనిపోయారు, 8 మంది గల్లంతు. ఇంకా వాళ్ళ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే ఏకిపారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాక్ పాలకుల చేతకానితనం మరోసారి బయటపడింది. స్వలాభాల కోసం ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్ప, విద్వేషాన్ని నింపడం తప్ప ప్రజలపై ఎటువంటి ప్రేమ ఉండదని మరొకసారి రుజువైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 మందిని నీటిలో కలిపేసింది పాకిస్తాన్. వరద ప్రవాహంలో చిక్కుకున్న వాళ్ళని రక్షించడం చేతకాక జల సమాధి చేసేసింది. పాక్ చేతకానితనం, నిర్లక్ష్యం. అక్కడ చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. కాపాడండి కాపాడి అంటూ వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళని ఏమాత్రం కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. అసలు వాళ్ళు బతికి బట్ట కడతారన్న నమ్మకం కూడా లేదు ప్రస్తుతం. ఈ భారీ వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని స్వాత్ నదికి వరద ఒక్కసారిగా పోటెత్తింది. స్క్రీన్లో విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. నదీ ప్రవాహం అంతకంతకు ఏ విధంగా పెరుగుతుందో మనం చూడొచ్చు. ఒకే కుటుంబానికి చెందినటువంటి సభ్యులు అందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వరద ప్రవాహం అంతకంతకు పెరిగిపోతుంది, దయచేసి మమ్మల్ని కాపాడండి, ఏ విధంగానైనా ఒడ్డుకు చేర్చండి అంటూ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, కేకలు వేస్తున్నారు, హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఫిజాగత్ ప్రాంతంలో మింగోరా బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సియాల్కోట్ నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబం నది ఒడ్డున భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వరద ముంచెత్తేసింది. చాలాసేపు వాళ్ళు సాయం కోసం అర్థించారు, తమను కాపాడాలని చెప్పారు. కానీ ఎవరూ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. స్థానికంగా అధికార యంత్రాంగానికి ఫోన్లు చేశారు, ఇక్కడ పరిస్థితిని వివరించారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వరద నీటిలో చిక్కుకున్నారు అంటే ఎక్కడ స్పందించారు? కనీస స్పందన కరువైంది. ఈ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఏ రకంగా దుయ్యబడుతున్నారంటే, పాకిస్తాన్కి యుద్ధాలే కావాలి, విద్వేషాలే రెచ్చగొట్టాలి, ఎక్కడి నుంచో నిధులు తీసుకొచ్చి ఆయుధాలు కొనుగోలే కావాలి, పక్క దేశాల మీద యుద్ధానికి కాలుదొవ్వి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి రక్తపాతమై హింస వీళ్ళకి కావాలి. కానీ అసలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగోగులేంటి, ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజల కష్టాలేంటి, ప్రజల ఆపదలో ఉన్నారా, ఇవి కనీసం పట్టించుకోని పరిస్థితి ఉందని చెప్పి తమ దేశంలో ఉన్న సొంత ప్రజలే పాకిస్తాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం వరదలు వచ్చినటువంటి పరిస్థితులు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇండియాలో కావచ్చు వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వాలు ఎంత వేగంగా చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఇక్కడ మనం స్క్రీన్లో మీరు చూస్తూ ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా రెస్క్యూ చేస్తుందో చూడండి. అక్కడ ఆ వరద ప్రవాహం మధ్యలో చిక్కుకున్న వాళ్ళని హెలికాప్టర్ సాయంతో, తాళ్లతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా ఒక పెద్ద పోరాటమే చేసి వాళ్ళని ఒక్క ప్రాణం కూడా పోకూడదు, అందరూ కూడా బతకాలి, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి, ఎంత ఖర్చైనా భరించాలన్న ఉద్దేశంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా రెస్క్యూ చేస్తుందో తమ ప్రాణాలకు తెగించి మరి ఎంతటి కొండరాళ్ళు కింద పడిపోయి వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన వాళ్ళని కూడా కాపాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది మన దేశం సంబంధించిన ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం ఎంతకైనా పోరాటం చేసే పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ రెస్క్యూ నది మధ్యలో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వరద అంతకంతకు పెరుగుతుంది, పోటెత్తుతుంది, కాలు కింద పడితే ప్రాణం పోవటమే. అలాంటి క్లిష్ట సమయంలో కూడా, ఆపద సమయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా రెస్క్యూ చేస్తుందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ వీడియోలే పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు వైరల్ చేస్తూ ఉన్నారు. కనీసం ఆఫ్ఘనిస్తాన్కు ఉన్నటువంటి బుద్ధి లేదు, ఇండియాకు ఉన్నటువంటి బుద్ధి లేదు. మీకు యుద్ధాలే కావాలా, దాడులే చేయాలా, ఉగ్రవాదుల్ని పోషించి ఉగ్రవాద దేశంగా పేరు మోసేలా చేసింది మీరు కాదా
అని అక్కడి పాలకులను దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కష్టాల్లో ఉంటే, ఆపదలో ఉంటే, వరద నీటిలో చిక్కుకొని ఒకే కుటుంబానికి సంబంధించిన 18 మంది ఆర్తనాదాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికార యంత్రాంగం కనీసం స్పందించలేదు. వాళ్ళని కాపాడాలన్నటువంటి తపన లేదు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే, ఇలాంటి దేశంలో అసలు మనం ఉండకూడదు అని పోస్టులు పెడతా ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ వరదలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వతహాగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. అసలు మనం భారతదేశంలో కలిసిపోవటమే మంచిది, మన దేశం భారతదేశం, ఇక్కడ మనం ఉండద్దు, మనల్ని పూర్తిగా ఉగ్రవాదుల మూకలుగా మనల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు హింసను ప్రేరేపించే విధంగా దేశ ప్రజలను పట్టించుకోరు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, ఆకలి చావులు కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఎందుకు ఉండాలి, మనకి మన కుటుంబాలు ఉన్నాయి కదా, మనం ఈ దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం, మనం భారతదేశంలో కలిసిపోదాం అని చెప్పి అక్కడ ప్రజలు బాధతో ఆవేదన చెప్తున్నారంటే పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, పాకిస్తాన్ ప్రభుత్వానికి అసలు ఏం కావాలి, పాకిస్తాన్ ప్రభుత్వ ఆలోచన విధానం ఏంటి, చాలా స్పష్టంగా ప్రపంచం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. మన జరిగినటువంటి ఈ వరదలు, గత 2 రోజులుగా అక్కడ సంభవిస్తున్నటువంటి వరదలకు సంబంధించి స్థానిక ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడం కావచ్చు, వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకురావటం కావచ్చు, వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించడం కావచ్చు, వాళ్ళ సాధక బాధకాలు ఏమన్నాయి, వాళ్ళకి ఆహారం అందించడం కావచ్చు, పాలు అందించడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మెడిసిన్స్ అందించడం కావచ్చు, ఇవి కనీసం అంటే కనీసం పట్టించుకోవట్లేదు. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు? ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి కావాలి, భారత్ పాకిస్తాన్ మధ్య అద్భుతమైనటువంటి దౌత్యాన్ని ప్రదర్శించి ట్రంప్ మన ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాడని చెప్పి ఎంతసేపటికి ఇదే కదా పాకిస్తాన్ నైజం. వాళ్ళ ప్రజలు ఎలాంటి ఆకలి దప్పికలతో ఉన్నారు, ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, ఎలాంటి ఆపదలో ఉన్నారు, వాళ్ళని మనం కాపాడాలి, మన ప్రజల్ని మనం కాపాడకపోతే ఇంకెవడు కాపాడతాడు, ఇలాంటి ఆలోచన విధానం లేదు అనటానికి ఈ ఘటన నిదర్శనంగా కనిపిస్తోంది. చాలా స్పష్టంగా విజువల్స్లో ఒకసారి చూడండి. అక్కడ ప్రజలు 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కొట్టుకుపోయారు. 10 మంది ఇప్పటికే చనిపోయారు. 8 మంది కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతోంది. వాళ్ళు ఎక్కడున్నారు, ఎటు కొట్టుకుపోయారో కూడా తెలియని పరిస్థితుంది. ఆగా మేఘాల మీద అక్కడ హెలికాప్టర్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని కాపాడే ప్రయత్నం చేయకుండా మేనమేషాలు లెక్కించి వాళ్ళ చావుకు కారణమయ్యారు పాకిస్తాన్ పాలకులు. సో ప్రస్తుతం దీని మీదే తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఆపద సమయంలో ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాలి, పాలకులు ఏ విధంగా వ్యవహరించాలి, కనీసం జ్ఞానం లేదు, ఇంకిత జ్ఞానం లేకుండా అక్కడ పాలకులు ప్రవర్తిస్తున్నారని పెద్ద ఎత్తున అక్కడ ఈ వార్త అనేది హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్క దేశాల వీడియోలు కూడా చూపిస్తున్నారు. అక్కడ ఆర్మీ ఏ విధంగా చేస్తుంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అక్కడ బృందాలు ఎంత క్లిష్ట సమయాల్లో కూడా పకడ్బందీగా చర్యలు తీసుకొని ప్రాణాలు కాపాడుతున్నారు అంటూ ఇటు ఇండియాకు సంబంధించిన రెస్క్యూ విజువల్స్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల దేశాలు వాళ్ళ ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, వాళ్ళ ప్రజలను ఎలా కాపాడుకుంటున్నారు చూడండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇంకా మీ సిగ్గుమాలినటువంటి నిర్ణయాలు కట్టిపెట్టండి, ప్రజల కోణంలో ఆలోచన చేయండి అంటూ అక్కడి పాలకుల్ని, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది.